వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు నియోజకవర్గం ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. మందమరి సిఆర్ క్లబ్ సమీప ఈద్గా వద్ద ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్న మంత్రి. ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాస పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల పట్టణ క్వారీ రోడ్డులో ఈద్గా వద్ద ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే. మంచిర్యాల పట్టణం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ముస్లిం మసీదుల ఇమాంల ముల్లాలకు వేతనాలు ప్రవేశపెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వమే, మాజీ ఎమ్మెల్యే వెల్లడి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈద్గా వద్ద ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్న కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమరి సిఆర్ క్లబ్ సమీపంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్న కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. అనంతరం వివేక్ మాట్లాడుతూ ముందుగా ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణలో అందరూ గంగా యమున సరస్వతి అందరూ కలిసి ఉండాలని, చెన్నూరు నియోజకవర్గంలో హిందూ ముస్లింలు కూడా కలిసి ఉంటున్నారని, ప్రజల్లో ప్రేమ మానవత్వం ఉన్నప్పుడు కలిసిమెలిసి ఉన్నప్పుడే సొసైటీ బాగుంటుందని, ముస్లిం సోదరుల కోసం సాధికారంలో ల్యాండ్ అలాట్ చేయడం జరిగిందని, 50 లక్షలతో పనులు నడుస్తున్నాయని, కబరస్థాన్లకు ఫెన్సింగ్ వాళ్ళు కావాలని అడగగా శాంక్షన్ చేస్తానని, ఈద్గాలో సింగరేణితో మాట్లాడి కమాన్ కట్టిస్తానని మాట ఇచ్చారు. ఈద్ ముబారక్. అందరు ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ చెప్తూ సంవత్సరాలు మన ఈ తెలంగాణలో అందరూ గంగా జమున తైసిప్ అందరూ కలిసిమెలిసి ఉండాలని ఏదైతే పిలుపుందో దాని ప్రకారంగానే మన చెన్నూరు నియోజకవర్గంలో ముస్లింలు హిందువులు అందరూ కూడా గంగా జమున తైసిప్ పాటిస్తారు. ఈరోజు మన ముల్లా గారు మాట్లాడేటప్పుడు ఇదే చెప్పినారు, ప్రజలలో ఎప్పుడు కూడా ప్రేమ భావాలు ఉన్నప్పుడు, ఒక మానవత్వం ఉన్నప్పుడు, అందరితో కలిసిమెలిసి ఉన్నప్పుడే ఈ సొసైటీ ముందుకు వెళ్తుంది. ఎక్కడైతే ప్రేమ మొహబ్బత్ ఉంటుందో అక్కడ విద్వేషాలు నఫరత్ ఎక్కడ కూడా ఉండదు. అందరం కూడా ఇది దృష్టిలో పెట్టుకొని అందరి మధ్యలో అందరు కలిసిమెలిసి ప్రేమ భావాలతో ఉండాలని చెప్పి ఈరోజు ఒక మంచి మనకు ఒక సూచన ఇవ్వడం జరిగింది. అందరు కూడా ఇది పాటిస్తే బాగుంటుంది. నేను కూడా మన ముస్లిం సోదరులకు ఇక్కడ మందమరిలో వారికి ఒక మంచి షాదీఖానా కోసము ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. దాంట్లో 50 లక్షలతోని ఆ షాదీఖానా ఈ సంవత్సరం కట్టిస్తూ మరి ఇక్కడ కాంపౌండ్ వాల్ కూడా కావాలని చెప్పి ముస్లిం సోదరులు కోరినారు. ఆ పనులు కూడా ప్రారంభమైనాయి. ఇక్కడ ప్లాట్ఫాము ఈ కమాన్ కూడా కట్టే బాధ్యత నేను తీసుకోవడం జరిగింది. ఈద్గాలో మనము సింగరేణి సంస్థతో మాట్లాడి పర్మిషన్ తీసుకొని దీన్ని మంచి కమాన్ కట్టే కార్యక్రమం కూడా తీసుకున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్వారీ రోడ్డు ఈద్గా వద్ద పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ప్రార్థనలో పాల్గొని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ రంజాన్ మాసం 30 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసి ఆధ్యాత్మిక శక్తి, సహనం, దాతృత్వ భావం పొందిన మీ కుటుంబాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఈ పవిత్ర రంజాన్ మాసం మీ అందరి జీవితాల్లో ఆనందం, శాంతి, ఐశ్వర్యం నింపాలని కోరుకుంటున్నానని తెలిపారు. అలాగే నియోజకవర్గంలో ముస్లింలకు ప్రత్యేకంగా అనేక సంక్షేమ పథకాలు, సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం కృతనిశ్చితంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ఈద్గా వద్దకు ఎమ్మెల్యేను సాదరంగా ఆహ్వానించి కలిసి నమాజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
रमजान का महीने रोजा रखने के बाद रोजा को खत्म करके आज जो ईद उल फितर जो बना रहे मुसलमान भाई बहनों के लिए मेरा मुबारकबाद देता हूँ पहले। उसके बाद मेरा इरादा ये है कोई मजहब से या जात से लेना नहीं है, जो इंसान के हिसाब से मेरा चलने का इरादा है। हर आदमी हिंदू मुस्लिम ईसाई सब एक ही है। गंगा जमुना के तहजीब की तरफ से आज जो शांति और जो मंदिर है हेडक्वार्टर में 50-60 साल से जो बरकरार करते हुए रहे हैं, उसके लिए आपको शुक्रिया अदा करता हूँ भाई बहनों के लिए। इसके अलावा आज जो बात जो मीनार उसके लिए बिल्कुल मैं वादा करता हूँ जो बढ़िया चले जाए वो बहुत जोर से बात करते हैं। जो मस्जिद के सामने जो जमीन है उसमें अच्छे से बढ़िया कराएंगे, आपको आमदन भी आएगा और जो लोग बेघर भी फिर आप और उसकी तरफ से आपको आमदन भी आता है और उसके अलावा आप बोले बोर्ड से बात करके मस्जिद का भी जितना तक उतना रेनोवेशन करने के लिए से बात करके वहाँ से ऐसे भी दिलाऊंगा। इसके अलावा और एक चीज़ आप लोगों का उसको भी करके वो बना के काम करना, उसमें ग्राउंड फ्लोर मार्केट के लिए काम आता है, उसके तरफ से आपको और मार्केट में उसमें आपके लोगों को तरह से मुसलमान है वो लोगों को आप अकादमी कर सकते हैं। उसके तरफ से मेरे तरफ से या हिंदू या मुस्लिम या क्रिश्चियन सब इंसानियत से बड़ा चीज कोई नहीं है। आज जो देश में हो रहा है मजहब का नाम से सियासत करके ये इंडिया को भारत देश को टुकड़े करने के चक्कर में उसके लिए आप मुसलमान भाई बहन जो है आज तक जो इकट्ठा हो गया साथ है वही आज आपको बरकरार जो शादी होते हैं करते हुए और आपको एक मेरे घर से परसों से बोले आपके इफ्तार के दिन इमाम के लिए मैं आज करता हूँ। इमाम के लिए जमीन की जगह पर और जो बोले एमएलए साहब से करने का जो कॉन्स्टिट्यूंसी में 3.5 लाख के करीब पॉपुलेशन है, उसमें हर आदमी को मेरे से पूछने का बात करने का डिमांड करने का वो लोग है, उसमें आप कोई लोग नहीं है। इसके अलावा आज मैं आप लोग को जो 75 साल के जो भारत देश में लड़ाई में पूरे लोग शामिल होंगे, वो लड़ाई में इंडिया को इंडिपेंडेंस आया उसमें भारत मुस्लिम का जो भारत में है शामिल है। उसके लिए कभी भी माइनॉरिटी किसको भी कोई तकलीफ पहुंचा तो पाकिस्तान की टीम में आप लोगों को तकलीफ दूर करने का कोशिश करते रहे। और इससे अलावा और फिर एक बार मैं मंदिर मुसलमान भाइयों के लिए बहनों के लिए फिर ईद मुबारकबाद देता हूँ। ये रमजान के दिन और एक चीज मुसलमान और मुसलमान की तरफ
चर्चा जो ईमान रखने वाला मुसलमान है वो आज भी कायम रहते हुए मेरा बहुत शुक्रिया ये आज मैं अल्लाह का मेहरबानी से आपके रमजान के ईद के जो प्रेयर है मेरे शासन आप सबको मेरा आवाज़ शुक्रिया। మంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల పట్టణ పరిధిలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమానికే ప్రజలు తనకు మద్దతిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేస్తున్నారని ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్రావు అన్నారు. మంచిర్యాల పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్రావు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు పరిచే సమయంలో కొంతమందికి నష్టం జరుగుతుందని, అంత మాత్రానికే అభివృద్ధి నిలిపివేసేది లేదని తెలిపారు. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో అమలు కాని సంక్షేమ పథకాలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో అమలు చేస్తున్నామని, అందులో భాగంగానే నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయించి పూర్తి చేయడం జరుగుతుందని, గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 1000 రూపాయల విద్యుత్ బిల్లులు మాఫీ అవుతున్నాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తరువాత వృద్ధాప్య పింఛన్లు 4000కు పెంచుతారని, మహిళలకు ఉచిత బస్సు పథకం అమలవుతుందని తెలిపారు. నియోజకవర్గంలో ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తూ వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ అభివృద్ధి పనులను అడ్డుకోవాలని చూస్తున్నారని, ఎవరు ఏం కల్పించినా తన పని తాను చేసుకుపోతానని, మంచిర్యాల పట్టణ అభివృద్ధి ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదర్ తిరుపతి, కార్పొరేటర్లు మాదంశెట్టి సత్యనారాయణ, సుధమల హరికృష్ణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గుండా సుధాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మార్కెట్ దానికి వర్షపడక ఏం చేయాలో అర్థం కాదు. ఒక 3 రోజుల కింద బీజేపీలు వచ్చారు. బీజేపీలు వస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు తప్ప 10-15 మంది పార్టీ వాళ్ళు తప్ప ఒక్కరు కూడా మార్కెట్కి ఇచ్చి వ్యాపారస్తులు ఒక్కరు వాళ్ళు అయినా కూడా మాట్లాడకుండా హిందువుల పండుగ పని చేసేందుకు పండుగలు ఇప్పుడు దీపావళి దసరా అంటే పర్చేజ్ షాపింగ్ ఉంటాయి కొత్త సంక్రాంతి ఉగాదికి ఎప్పుడు షాపింగ్ జరగదు. వాళ్ళకి ఆ పండుగ హిందువుల పండుగల గురించి మాట్లాడే ముందు ఆ పండుగలకు విశిష్టత ఏంది, ఏ పండుగకి ఏం చేస్తారు, ఏ పండుగ ఏం తెలిస్తే మాట్లాడితే అని చెప్పి అంతా కావాలని ఏదో అంటే హిందువులు ముస్లిం మళ్ళీ ఏదో పంచాయతీ పెట్టడం కదా, అది జరిగింది ఏం లేదు. నేను ఇది ఎప్పుడైతే ఇవాళ డిస్మెంట్ జరిగిందో ఇవాళ చేసింది కాదు, సంవత్సరం కిందని మొత్తం అన్నీ చేసి క్లియర్ చేసి మార్కులు పెట్టి కూర్చొని వాళ్ళు కూడా సైకిల్ మెంటల్ ప్రిపేర్ అయిపోయారు. వాళ్ళకి తేడా కనబడుతుంది. ఎందుకు తేడా కనబడుతుంటే ఫస్ట్ ఎప్పుడైతే తీసేసిన తర్వాత మార్కులు కొట్టి ఫస్ట్ తీసేసిన తర్వాత సేల్స్ షాపులలో సేల్స్ నా దగ్గర కావాలంటే స్టాటిస్టికల్ రిపోర్ట్స్ నేను ఇస్తాను. ఒక 50 షాపులు మెయిన్ షాపులు తీసుకొని చేసినాను. సేమన్నా కూలగొట్టక ముందు కూలగొట్టిన తర్వాత తీసిన తర్వాత దాదాపు ఎవ్రీ 3 months కోసం తెప్పిస్తాను. జిఎస్టీ తక్కువ 30%, ఎక్కువ 70%. ఇప్పుడు పెరిగిందంటే వాళ్ళ జేబులకి అయితే పట్టుకునే పైసలు వ్యాపారం ఉంటే నాకు కట్టేది. వ్యాపారం పెరిగితే వ్యాపారులకు ఎంత ఇబ్బంది, వాళ్ళ వ్యాపారులకు లేదు ఇబ్బంది, వాళ్ళకు లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు, ప్రజలకు కూడా ఇబ్బంది లేదు. ప్రజలు కూడా ఏంటంటే ఆరామ మార్కెట్ తిరిగి పడతారు, ఏదో షాపింగ్ వాళ్ళకి ఇప్పుడు ఏమైనా ఆప్షన్లు ఇవ్వలేము. ఇక్కడ నచ్చలేదు అనుకో ఈ ఓపెన్ ఉంటే ఇక్కడ ఇంకో దగ్గరికి పోతే ఇట్లా తిరిగే అవకాశం ఉంది. అంతకుముందు బండి వెళ్ళదా, సైకిల్ వెళ్ళదా ఇక్కడికి. అటువంటి పరిస్థితి వాళ్ళు కూడా ప్రజలు ఆపే ఉన్నారు, వ్యాపారస్తులు ఆపే ఉన్నారు. వ్యాపారస్తులకు వ్యాపారం పెరిగింది. ఇంకోటి ఏంటంటే ఇవాళ చేసే కార్యక్రమం ఏం చేసినా నేనేదో నా కోసమో లేకపోతే ఇలా చేసేదంతా ముందు తరాలు కనీసం వచ్చే 3 జనరేషన్లకు సరిపడే విధంగా వ్యవస్థ నిర్మాణం చేస్తామంటే లేకపోతే భవిష్యత్ తరాలు మనం క్షమించేది. ఎందుకు క్షమించాయంటే ఒకటే కారణం, మా నాన్నలు మా తాతలు వ్యాపారం చేసి మమ్మల్ని వ్యాపారం చేసుకుంటే మొత్తం రోడ్లు బంద్ అయిపోయినాయి. ఇటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇప్పుడు వీళ్ళ పిల్లలందరూ చాలామంది ఇక్కడ వ్యాపారం లేదని అభివృద్ధి పోతాం. ఆ పరిస్థితి రాకూడదని చేసినాం. రెండోది అంటే మంచిర్యాల అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీకి ఆవశ్యకత ఉన్నది, పొటెన్షియల్ ఉన్నది, ఇవన్నీ కాబట్టి దీన్ని ఎంత అభివృద్ధి చేద్దామని ఆలోచనతో చేస్తుందంటే వీళ్ళు ఎవరి మీద శత్రుత్వంగా ఎవరి ప్రాబ్లం. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే బీజేపీలో ప్రాబ్లం ఏంటంటే ఏదో చెప్పకపోతే మమ్మల్ని ఆయన ఇక్కడ బీజేపీ ఉన్నదో లేదో అని ప్రజలు అనుకుంటారని చెప్పి ఆ బాధ కొద్ది దుఃఖ కొద్ది చెప్పుడు తప్పితే ఇంకొకటి ఏదో టెండర్లు ఏదో అవన్నీ టెండర్లు అయిపోయింది, అవార్డు అయిపోయింది. ఆయనకు తెలియదు ప్రాసెస్.
టెండర్లు అయిపోయిన తర్వాత లోయెస్ట్ వచ్చిన తర్వాత ఇచ్చినట్టే. దాని తర్వాత సిఓటి అంటే వరకు 10 కోట్లు దాటితే సిఓటికి ఉంటుంది. కమిషన్ ఆఫ్ టెండర్స్ అని ఉంటారు. సిఓటి కూడా అప్రూవ్ అయిపోయి సిఓటి నుంచి వచ్చింది లెటర్ ఇచ్చింది. ఇక పేపర్ వర్క్ మిగతాది ఉంటే అగ్రిమెంట్ చేసుకుంటారు. దానికోసం నాకు వర్షాకాలం దగ్గరికి వస్తే నేను కూలగొట్టినప్పుడు చెప్పిన మీకు చేసిస్తా పని అని చెప్పి నేను సిగ్గాక ముందే ఎంపడబడి 78 కోట్లు ముఖ్యమంత్రి స్పెషల్ శాంక్షన్ తీసుకొచ్చాను. ఈ లోపల 8 నెలలు సిగ్గు అవడం తిరుగుకొని పరిస్థితి కొన్ని లేట్ అయినా అక్కడికి వాళ్ళకి వర్షాకాలం లోపల చేసిస్తా అని చెప్పి దాని వరకు చేసి కొంత ఇబ్బంది అవుతుంది. 3 నెలలు కొంచెం వ్యాపారస్తులు కొంచెం చిన్న ఇబ్బందులు అవుతాయి. అట్లని హాలిడే ఉన్నాడు నైట్లు ఎక్కువ పని చేస్తున్నాం. ఎక్కువ మిషన్ 4-5 మిషన్ పెట్టి చేస్తాం. మిగతా వ్యాపారాన్ని అడిగినప్పుడు కొంచెం తక్కువ ఎక్కువ స్లో చేసి మొత్తం మీద జూన్ 30 లోపల ఇచ్చే ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. జూన్ 30 లోపల ఈ మార్కెట్ అప్పుడు చేసినాక ఇవాళ అందరూ చెప్తారు వ్యాపారస్తులు. అప్పుడు చెప్పిన ఇప్పుడు కూలగొట్టినాక ఫోటోలు తీసుకోండి, మళ్ళీ మొత్తం పని కంప్లీట్ అయినాక మళ్ళీ ఫోటోలు తీసుకోండి. ఆ 2 ఫోటోలు మీ పిల్లలు ఎక్కడ అమెరికాలో ఎక్కడ ఉంటే పంపించింది వాళ్ళే చెప్తారు. నేను చెప్పడం ఇక వాళ్ళు వచ్చింది వాళ్ళు మాట్లాడేందుకు అని చెప్పి బీజేపీ మాత్రం మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు 20-25 సంవత్సరాలు రాజ్యమే ఎమ్మెల్యేలు ఇక్కడ 5 రూపాయలు తెలియదు. ఈ గుడి లేకుండా మొత్తం బయటికి వెళ్ళి చూస్తే అంతకు షాపు ఈడ షాపు ఆడ షాపు ఈడ పని ఆడ పని పెడితే గుళ్ళే పడిపోతే గుడి ఎక్కలేదు. ఏదో ఇంట్లో మనం పూజ రూమ్ పెట్టుకున్నట్టున్నది. వాళ్ళు చేసిన డిస్పెండ్ చేసిన గుడి కూడదని అన్నీ ఏది చేసినా కూడా నేను డిస్ట్రక్టివ్ ఆలోచనతో చేస్తాను. ఇలా 10 కోట్లు శాంక్షన్ చేసుకున్నాను పుష్కరాల గుడికి. ఇక గుడి అప్పుడు ఎట్లయితే చూడండి పుష్కరాల లోపల కంప్లీట్ చేసి చూపిస్తాను. ఇట్లా పని చేసేటప్పుడు చేసుకుంటూ పోతాం. పని చేసేటప్పుడు ఉంటారు కొందరు 2-3 బాధ ఉండవచ్చు. బట్ మనం త్యాగం అనేది భావితరాల కోసం మనం త్యాగం చేయాల్సిన అవసరం ఉన్నది. చేయకపోతే మన భావితరాలు మనకు క్షమించాలి. దానికోసం ఎత్తున వస్తే వీళ్ళు ఎవరి కోసం ఈయన కోపం ఆయన కోపం ఆడ ఓటు వాళ్ళేదని ఈడు ఓటు వాళ్ళేదని ఆపుతారు. ఓటు వాళ్ళకి 60 వార్డులు డెవలప్ చేస్తారు. కాకపోతే ఖచ్చితంగా ఎక్కడైతే మా కార్పొరేటర్ ఓడిపోయిందో నేను తెచ్చే డబ్బులు ఇప్పుడు మున్సిపాలిటీకి కార్పొరేట్కి సంబంధించిన వాటికి క్లీనింగో శానిటరీ వర్కర్లో లైట్ పోతే లైట్ పెట్టించో డ్రైన్లో మట్టి అవుతే మట్టి తీర్చో అది కార్పొరేషన్ పైసలతో చేస్తారు. కార్పొరేషన్ పని దాని మందం కార్పొరేటర్ ఉంటుంది. మిగతా ప్రతి రూపాయి నేను తీసుకొస్తాను. స్పెషల్ ఫండ్స్కి నేను తీసుకొస్తాను కాబట్టి వీటి మీద కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ కూడా మా కాంగ్రెస్ కార్పొరేటర్లు ముంగడ పెట్టి చేస్తాం. వాళ్ళు ఏ రకమైన మొమ్మాట లేదు, ఇంకా పోయే ప్రసక్తే లేదు. ఇలా తీసుకోమని చెప్పిన అందరు షాపులకు అందరూ చెప్తాను. చేతులు మొత్తం అందరు ఫోటోలు తీసుకొని మొత్తం రేపు అయినాక మళ్ళీ ఫోటోలు తీసుకొని అప్పుడు చెప్పు నేను కరెక్ట్ అవ్వాలని చెప్పి సరిపోతుంది. పాత ఆచారాలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అన్నీ కాపాడే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు హిందూ అని చెప్పి ఓట్ల కోసం కాదు. హిందూ అనేది హిందూ ఏంటి, హిందూ ధర్మం ఏంటిది, కర్మ ఏంటిది, ముస్లిం ఏంటిది అన్నీ ప్రతిదీ నాకు తెలుసు. వాళ్ళ ఓన్లీ ప్రతి ఓట్ల కోసం మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన కానీ ఓన్లీ బీజేపీ వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు, మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు. టీఆర్ఎస్ వచ్చి మరి పోనీ మాట్లాడితే మార్కెట్లోకి వెళ్ళి బాధితులు మాకు ఇబ్బంది అయింది, కష్టమైంది 10 మంది చెప్పాలి కాదు, ఎవరు లేరు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మంచిర్యాల క్వారీ రోడ్డు ఈద్గా వద్ద ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు మాట్లాడుతూ స్వాతంత్రం సిద్ధించిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం పండుగల సందర్భంగా రంజాన్ తోఫాను, నూతన దుస్తులు, భోజనం, వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే మసీదుల్లోని ఇమాంలకు వేతనాలు కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు. అలాగే ముస్లింలకు ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్స్ నిర్మించి ఇచ్చామని తెలిపారు. రంజాన్ పర్వదిన సందర్భంగా ముస్లిం సోదరుమణులకి శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపల్లి విజిత్రావు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పవిత్రత కూడుకున్న నెల మాసం ఈరోజు రంజాన్ సందర్భంలో వారి ఉపవాస దీక్ష, వారి ఏదైతే నియమ నిబంధనలు, వారి ప్రార్థనలు మన దేశానికి, ప్రపంచానికి ఎంతో మేలు కలుగుతుంది. అల్లా ఆ రకంగా సూచించారు, ఆ రకంగా మీరు ప్రార్థన చేస్తున్నారు. చాలా సంతోషం. ఈ ప్రాంతం అంతా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ కలిసిమెలిసి ఉండే దిశగా మనమంటున్నాం. మరి ఈ సందర్భంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 70 సంవత్సరాలు దాటినప్పటికీ మరి ముస్లిం మీద, మసీదుల మీద ఎవరు కూడా శ్రద్ధ చూపెట్టలేదు. ఎన్నో సంవత్సరాలు పరిపాలించిన మరి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరో పార్టీ కావచ్చు చేయలేదు. ఏదైతే ముస్లిమ్స్కి, పేదతున్న ముస్లిమ్స్కి రంజాన్ సందర్భంలో బట్టలు ఇచ్చే కార్యక్రమం, భోజనం పెట్టే కార్యక్రమం, మసీదులలో ఉండే ఇమాం మౌదాలకి నెలకొంత పారితోషం ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. ఆ సందర్భం దృష్టిలో పెట్టుకుని ఆనాడు మసీదులో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు మసీదు ప్రతి సంవత్సరం రిపేర్ కోసం కొంత డబ్బించిన సందర్భాలు మరి ఇప్పుడున్న ప్రభుత్వం మర్చిపోయాయి. అదే కాకుండా ఆనాడు మరి అన్ని విధాల మసీదులలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి మసీదుకు బోరు మోటార్ చేసి నీటి ఎద్దండి కూడా తీసిన సందర్భాలు. ఏదైతే పెద్ద మసీదు ఉందో ఆ మసీదు ఒక సందర్భంలో ఆనాడు మసీదు సంబంధించిన కొంతమంది మిత్రులు నాకు కలిసినప్పుడు మరి అక్కడ ట్రాన్స్ఫార్మర్ పెడితే డబ్బు అవుతుంది, ఒక 5 లక్షల రూపాయలు అవుతుందంటే మమ్మల్ని డబ్బు కట్టమంటే నేను ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి ₹1 లేకుండా అదే పెద్ద మసీద్ బస్టాండ్ దగ్గర ఉన్న మసీద్కు ఆనాడు ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసిన సందర్భం కూడా గుర్తించడం జరుగుతుంది. కానీ ఇక్కడ కొంచెం బాధాకరమైన సందర్భాలు. అధికారం ఎవరికి స్వాస్థ్యం కాదు, ప్రభుత్వాలు ఎవరి స్వాస్థ్యం కాదు. ఇక్కడ రంజాన్కు దాదాపు మేము 40 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం. వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా వచ్చిన వాళ్ళకు ఇక్కడ రంజాన్ శుభాకాంక్షలు చెప్పే ఆనవాయితీ. కానీ ఒక చక్కటి సాంప్రదాయం ఇక్కడ మర్చిపోయారు. మన భయంతో, బెదిరింపులతోట వచ్చిన వాళ్ళకు కూడా స్వాగతం చెప్పలేదంటే ఇది ఎంతవరకు అల్లా మిమ్మల్ని మెచ్చుకుంటాడా అనేది ఇలా మనం చేయడం జరుగుతుంది. అల్లా మిమ్మల్ని మెచ్చుకోడు. ఏదైతే ఇలా ఒక కౌన్సిలర్ సత్తార్ అనే కౌన్సిలర్ బీఆర్ఎస్ నుంచి గెలిచారు, ఆ సత్తార్ పేరు ఇక్కడ ఇయ్యలేదు. అది ఎంతవరకు అల్లా మీకు ఏ రకం మెచ్చుకుంటాడు? మీ బుద్ధి మారే దిశగా అల్లాను కూడా నేను కోరుతున్నాను. గెలిచిన కౌన్సిలర్ ఒక పార్టీ వాళ్ళు కాదు, ఏ పార్టీ గెలిచినా సత్తార్ గెలిస్తే సత్తార్ పేరు ఎందుకు ప్రస్తావన చేయలేదని కూడా ఈ సందర్భంలో గుర్తు జరుగుతుంది. మంచిర్యాల ఏదైతే ఫంక్షన్ హాల్, మైనార్టీ ఫంక్షన్ హాల్కి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడం జరిగింది, బిల్డింగ్ కట్టడం జరిగింది, ముందే మంచిగా సెట్ చేయడం జరిగింది. అది ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. ఆనాడు ఆఖరి సఫారీ కింద దాదాపు 21 లక్షల రూపాయలు ఆనాడు నేను ఎమ్మెల్యేగా, మున్సిపల్ చైర్మన్ గా పెంటరాయ్ గారు ఉన్నప్పుడు అది కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రస్తావన చేయలేదు. అంటే ఒక అధికార పార్టీ కార్యక్రమాలు చెప్పి అధికార పార్టీకే స్వాగతం చెప్పి మిగతా వాళ్ళను విస్మరించడం. నేను అల్లాను కోరుతున్నా, అల్లా అలాంటి తప్పులు చేసే వాళ్ళకి కనీసం జ్ఞానోదయం కలిగించి మరొకసారి వాళ్ళకు మన జ్ఞానోదయం కలిగే దిశగా అల్లాను కోరుతున్నా. ఈ సందర్భంలో మైనార్టీ సోదరులు నిండుగా 100 ఏళ్ళు బ్రతికే దిశగా అల్లా మీకు అండగా ఉండే దిశగా మంచిర్యాల ప్రశాంతత, మంచిర్యాల ఒక క్రమశిక్షణ, ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా ఎవరైతే తప్పు చేస్తారో అది కఠినంగా శిక్షించే దిశగా అల్లా గారిని కూడా నేను కోరడం జరుగుతుంది. కార్యక్రమం వచ్చేసిన మిత్రులందరికీ నా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. శ్రీరాంపూర్ పట్టణం 4, 5 డివిజన్లలో చిన్నారులను వీధి కుక్కలు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ సందర్భంగా వీధి కుక్కలు 2 చిన్నారులను కరిచి తీవ్రంగా గాయపరచడంతో మంచిర్యాల పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రికి డివిజన్ కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్ తీసుకువెళ్లి చికిత్స చేయించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో వీధి కుక్కల బెడద ఎక్కువగా అయిందని, చిన్నారులు బయటికి వెళ్లాలంటే భయంగా ఉందని, నిన్నటి రోజున 2 చిన్నారులను వీధి కుక్కలు గాయపరచడంతో మాతా శిశు ఆసుపత్రిలో చికిత్స చేయించడం జరిగిందని, ఇప్పటికైనా మున్సిపల్ పాలకవర్గం అధికారులు వీధి కుక్కల బెడద నుండి కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 4వ డివిజన్ మరియు 8వ డివిజన్లో వీధి కుక్కలు 3 సంవత్సరాల బాలుని అలాగే 2 బాలుని తీవ్రంగా మరి గాయపరచడం జరిగింది. దీనిపైన మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు కూడా ఈ డివిజన్లో బాగా పిచ్చి కుక్కల బెడద ఉన్నప్పటికీ కూడా మరి ఎలాంటి చర్యలు తీసుకోవడం వల్లనే ఈ చిన్నారుల పైన ప్రతిరోజు కూడా ఏదో డివిజన్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిపైన తక్షణమే మరి కమిషనర్ గారు కానీ గౌరవ మేయర్ కానీ స్పందించి బాలునికి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కార్పొరేట్ వైద్యం అందించాలని తెలియజేస్తూ మరి ఇలాంటి సంఘటనలు పురాతనం కాకుండా చర్యలు అధికారులు తీసుకోవాలని కోరుతున్నాము. తక్షణమే ఆ చిన్నారి బాలునికి వైద్య సదుపాయాలు మెరుగైన వైద్యం అందించాలని కార్పొరేట్గా నేను వారికి వేడుకుంటున్నాను. ఇంట్లో పడుకొని ఉన్నాం, లేచేసరికి అబ్బాయి అటు వెళ్తా అంటే పంపించినాం బయటికి వెళ్ళేసరికి ఆడుకుంటూనే ఉండే. సడన్గా ఇట్లా అయింది, కుక్క వచ్చింది కరిచింది. మా వాళ్ళు గదిమిల్లు కుక్క పోయిందట చెప్పేసరికి మేము ఊరికి పరిగెత్తి వెళ్ళినాం. ఇలాంటి కుక్క ఇష్యూస్ లేకుండా మీరే ఏదైనా పరిష్కారం. కుక్క కరిచిన తర్వాత బాబుని తీసుకొని హాస్పిటల్కి వచ్చినాక మేడం చూసి ట్రీట్మెంట్ చేసింది, ఇంజెక్షన్ వేసింది, సర్జరీకి తీసుకుపోయినాం. సర్జరీ అయిపోయింది, తీసుకొచ్చినాం. ఇక్కడ ఇష్యూస్ లేకుండా ఈ మున్సిపాలిటీ వాళ్ళు చూడాలి. ఎవరికి ఇట్లా జరగకూడదు, మా పిల్లలకి అయినట్టు ఎవరికైనా ప్రాణమే. ఇప్పుడు ఇట్లా అయింది, వేరే అయితే ఇంకా వేరే ఉండు పరిస్థితి. ఇలా జరగకుండా మున్సిపాలిటీ వాళ్ళు చూసుకోవాలి. మంచిర్యాల జిల్లా నర్స్పూర్లోని ఫ్లడ్ కాలనీ 37వ డివిజన్ పరిధిలోని ఈద్గా వద్ద పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ప్రత్యేక ప్రార్థనలు నమాజ్ చేయడం జరిగింది. అనంతరం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలై బలై చేసుకున్నారు. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ ఖలీద్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పండుగ పురస్కరించుకొని ఈద్గా వద్ద ప్రార్థనలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగరరావు, సతీమణి మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ, మేయర్, డిప్యూటీ మేయర్లకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ హైమద్, ముస్లిం సోదరులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
आज ईद उल फितर की नमाज फ्लैट कॉलोनी ईदगाह में 8:30 बजे पढ़ी गई है और इसमें जितने भी हमारे भाइयाँ शामिल हुए मंचिरियाल डिस्ट्रिक्ट के मुसलमानों को ईद मुबारकबाद देता हूँ और हमारे एमएलए साहब कोकिराला प्रेम सागर राव साहब और एक्स डीसीसी प्रेसिडेंट सुरेखम्मा और मेयर धरी मधु को और डिप्टी मेयर सलाह रम्या को सब अवाम को मैं मेरी जानिब से ईद मुबारकबाद देते हुए और इस ईद में हर एक के लिए खुशियों से ईद मनाना बोल के अल्लाह से दुआ करता हूँ और सब इत्तेहाद एकजुट होके हर एक प्रोग्राम में सब मिलके ये हर एक प्रोग्राम मनाना बोल के मैं अल्लाह से दुआ कर रहा हूँ और जितने भी हमारे भाइयाँ हैं हिंदू मुस्लिम सिख ईसाई सब मिलके हर एक फेस्टिवल में सब मिलके खुशियों से एक भाइयों की तरह हर एक ले मिलके ईद मनाना बोल के जो भी रमज़ान बोल के नहीं दसरा होंदे क्रिसमस होंदे हर एक ईद में सब हम मिलके ईद मनाए तो बहुत खुशी होगी और दूसरी और भाईचारा बढ़ाने के लिए सब मिलके एक साथ रहना बोल के अल्लाह से दुआ करता हूँ और एक बात हर एक को ईद की मुबारकबाद देते हुए ईद की मुबारकबाद देता हूँ। हमारे फ्लड कॉलोनी में हर साल की तरह इस साल भी खुशियों से पूरे हमारे भाइयाँ पूरे मुसलमान हमारे ईदगाह में सब ईद की नमाज़ पढ़े टाइम को वक्त की पाबंदी के साथ नमाज़ पढ़े और सब भाइयाँ अपने अपने खुशी का इज़हार करें और बच्चे सब यहाँ को खुशी से आए। सबको हमारे नसपुर मंडल पूरे मुसलमान भाइयों को और अपने सब भाइयों को मेरी तरफ से और हमारे फ्लड कॉलोनी के तरफ से पूरे भाइयों के तरफ से सबको ईद मुबारक। సింగరేణి సంస్థలో విపరీతంగా రాజకీయ జోక్యం పెరిగిపోయిందని ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముష్కే సమ్మయ్య మండిపడ్డారు. సేవ్ సింగరేణి కార్యక్రమంలో భాగంగా శాంతికని గని ఆవరణలో ఏఐటీయూసీ గని ఫిట్ కార్యదర్శి బెల్లంపల్లి బ్రాంచ్ సహాయ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన గేట్ మీటింగ్లో కేంద్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి వెంకటస్వామి బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్లతో కలిసి ఆయన మాట్లాడారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 50,000 కోట్ల రూపాయలను వెంటనే సింగరేణికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డును పాత పద్ధతిలోనే త్వరితగతిన కొనసాగించాలని పేర్కొన్నారు. కార్పొరేట్ స్థాయి స్ట్రక్చర్ మీటింగ్లో గుర్తింపు సంఘంతో ఒప్పందం కుదుర్చుకున్న అంశాలను వెంటనే అమలు చేయాలని కోరారు. పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ను కోల్ ఇండియాలో మాదిరిగా సింగరేణి యాజమాన్యం చెల్లించాలని డిమాండ్ చేశారు. నూతన బొగ్గు బ్లాక్లను చేపట్టి ఉద్యోగ భద్రత కల్పించి సింగరేణిని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాసిపేట 1వ ఫిట్ సెక్రటరీ మినుగు లక్ష్మీనారాయణ, కాసిపేట 2వ ఫిట్ సెక్రటరీ గొల్ల శ్రీనివాస్, సిపిఐ బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడేపు రాజమౌళి, సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు రత్నం రాజం, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ మంతెన రమేష్, నాయకులు దాడి రమేష్, బొబ్బెర రామకృష్ణ, దుర్గం రాజేష్, మిట్టపల్లి రమేష్, దమ్మెట శ్రావణ్, తుంగపిండి రవి తదితరులు పాల్గొన్నారు. 17 తారీఖు నాడు అన్ని మహిళల మీద నల్ల బ్యాడ్జీలు తెలపడం ప్రోగ్రాం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా సింగరేణిలో 17 నుంచి 30 తారీఖు దాకా ప్రోగ్రాం జరుగుతుంది. 4వ రోజు శాంతిగారి మీద ఇవాళ ఆ ప్రోగ్రాంకు ఏదైతే సేవ్ సింగరేణి అనే ప్రోగ్రాం మీద సింగరేణి జాతర మీద ముఖ్య అతిథులు వచ్చిన మన డిప్యూటీ జనరల్ సెక్రటరీ పిలుపునిస్తూ వేలాది మంది మన సింగరేణికి 29 తారీఖు నాడు సింగరేణికి రావడం ద్వారా వేలాది మందితో మన భారీ ధర్నా చేయబోతా ఉన్నాం మన సమస్యల పరిష్కారం కొరకు. ఈ సందర్భంగా ఉన్నటువంటి ప్రధాన డిమాండ్లలో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి మెడికల్ బోర్డు అనేటువంటిది ఏదైతే ఉందో సుమారుగా ఊరి దొర అబ్బాయి దొర లీడరోడు సర్కారోడు దోచుకునే దొంగలంతా ఎక్కడున్న ఒక్కటేరా అందరూ నేను అనను మెజారిటీ దోచుకునే దొంగలంతా ఎక్కడున్న ఒక్కటేరా మనమంతా ఏకం కావాలే ఓ కార్మికన్నా ఈ యజమాన్ని కూలదొయ్యాలే ద్రోహపూరిత యజమాన్ని కూలదొయ్యాలే ఈ ప్రభుత్వాన్ని కూలదొయ్యాలే ఓ కార్మికన్న కార్మిక రాజ్యం రావాలే ఓ కార్మికన్న చిన్న బిట్టు అట్లా పాడినా వెంటనే పునరుద్ధరించకపోతే ఇంట్రడ్యూస్ చేయకపోతే ఈ యాజమాన్య ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో
కాలగర్భంలో కలిపేంత వరకు కార్మికుడు వెనుదిరిగి పరిస్థితి లేదనే పద్ధతి సమాయత్తం చేసి ప్రధానమైన డిమాండ్ పెట్టే వర్గాలు వాళ్ళని చెప్పేసి మనము పెట్టాం. గత 20 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి ఈ స్లోగన్ రెక్కాడితే డొక్కాడి దీనికి సమస్యకు పరిష్కారం అని ఈ దీంట్లో డిమాండ్ పెట్టిన సందర్భంగా ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు, ఈ రోజు ఇంధన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రూపాయల దోపిడీ జరిగి వీళ్ళు డబ్బులు తీసుకున్నారు. ఈరోజు 51,000 కోట్ల రూపాయలు అంటే మనందరికీ సొంత ఇల్లు పథకం పైన మన జీతభత్యాలకు మన బోనస్లకు మన అవసరం లేదు అని భావించినటువంటి దాన్ని మన వాళ్ళు తీసుకున్నారు. టన్నుల 63 మిలియన్ టన్నుల బొగ్గు అయితే 69 మిలియన్ టన్నుల బొగ్గని లెక్క రాశాడు. పైనుంచి కింది వరకు ఇది ఉన్నది. సెస్ల పేరు మీద 100,000 లాభాల మీద మన డైరెక్టర్లు వాళ్ళకు కట్టించినాయి. ఓకే కదా? ఏం చేస్తున్నావా విజిలెన్సా? స్కామ్ చేస్తాడుగా, ద్రోహం చేస్తాడుగా. స్పెషల్ ఏదన్నా పని చేయాలంటే భయపడే విధంగా ఉండాలనేది ఎంక్వైరీ జరపాలని కూడా మనం డిమాండ్ చేయాలని ఉన్నటువంటి యూనియన్ కార్మికునికి ఏం అవసరాలు ఉన్నాయో గుర్తించిన యూనియన్. మనం ఈరోజు ఈ దివా ట్రేడ్ యూనియన్ లీడర్లు మన బొగ్గుకు గిరా ప్రైవేటీకరణ కాంట్రాక్టీకరణ చెప్తారు. సింగరేణి ఏం జరుగుతుంది? కోట్లు పెట్టిన దీని మీద ఎవరు బాధ్యులు? బొగ్గు రాకపోవడం. కార్మికుడు పని చేస్తలేడా? సర్దార్ పని చేస్తలేడు. అప్పు చేస్తే కార్మికుడు ఇంటికి పోయి ఆరాధిస్తారు. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తలేరు. ఏ ఎమ్మెల్యే దగ్గర పోయి నేను చేతులు కట్టుకొని నిలబడితే నన్ను రక్షిస్తాడు. ఈ బొగ్గు అత్తేది రాకుంటే నా జీతం నాకు అత్తది, నేను ఆయన చెప్తే ఇంట. అందరితోనే యోగ్యమైపోయారు. వాళ్ళు కూడా ఇళ్ళనే అయిపోయారు. ఈ ప్రభుత్వం మీద, ఈ యాజమాన్యం మీద పోరాటం చేయాలి. మన హక్కులు మనం సాధించుకోవాలి. అంటేనే దానికి నాయకత్వం వహిస్తూ ముందు సింగరేణి ఎందుకు ఈరోజు చూపెడుతున్నారు? డబ్బులు పెట్టారు. ఏడబెట్టారు 4,000 కోట్లు, 2,000 కోట్లు మనకు ఉన్నాయి అంటారు. మీ దగ్గర అన్ని ఉన్నాయి కదా, కనీసం క్యాలెండర్ వచ్చింది. ఈరోజు ఈ నచ్చి 51,000 కోట్ల రూపాయలు అప్పు చేసి సింగరేణిని ఎమ్మెల్యేరా ఎంపీలారా మీ ఎన్నికలలో వచ్చి మా కోటేయండి, మేము ఇచ్చేస్తాం, ఈ ఆమిస్తాం ఆమిస్తాం. సింగరేణి కోల్పేట్ లేతేనే మీరు గెలిచారు కదా. ఒక్క కూడవేల సాంబశివరావు మన యూనియన్ అధ్యక్షుడు, కొత్త ఎమ్మెల్యే గారు వాళ్ళే మాట్లాడారు. లక్షట్పేట పట్టణంలో పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా ముస్లిం సోదరులు ఉదయం ప్రత్యేక నమాజులు నిర్వహించారు. పట్టణంలోని మసీదులలో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరుల ప్రార్థనల కోసం ఈద్గా వద్ద లక్షట్పేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నీడ కోసం టెంట్లు, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సోదరభావాన్ని చాటుకున్నారు. చిన్నారులు కొత్త దుస్తుల్లో ఆనందంగా కనిపించగా పెద్దలు కుటుంబ సభ్యులతో కలిసి పండుగను సంతోషంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా ప్రత్యేక వంటకాలు తయారు చేసి బంధుమిత్రులతో పంచుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్గా వద్ద లక్షట్పేట సిఐ రమణకుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ గోపతి సురేష్ గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి పెట్రోలింగ్ నిర్వహించారు. రామకృష్ణాపూర్ ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఈద్గా కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో పాత పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఈద్గా నందు ముస్లిం సోదరులు నమాజ్ ఆచరించుట కొరకు ఏర్పాట్లు చేయడం జరిగింది. మదీనా మస్జిద్ ఇమాం రంజాన్ పండుగ విశిష్టత తెలియజేసి ఈద్ ఉల్ ఫితర్, ఈద్ నమాజ్ బిలాల్ మస్జిద్ ఇమాం అబ్దుల్ అజీజ్ నమాజ్ చదివించి ప్రత్యేక ప్రార్థన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, అన్ని మసీద్ల సదర్ కమిటీ సభ్యులు, ఈద్గా కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, అక్బర్ అలీ, ఆరిఫ్, యాకూబ్ అలీ, డాక్టర్ సలీం, ఇమ్రాన్, తహర్, గౌస్, మేరాజ్, కాజా, అబ్బాస్, తాజ్ అఫ్జల్ తదితరులు పాల్గొనడం జరిగింది. రాష్ట్ర బడ్జెట్ బట్టి విక్రమార్క గారు ఏదైతే ప్రజెంట్ చేసినారో ఇది కేవలము ప్రజాపాలన, ప్రజలకు ఏం అవసరమో ఇవన్నీ కూడా ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. బట్టి గారు ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిన టీఆర్ఎస్ పార్టీ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రం పైన నెలకు 5,000 కోట్ల రూపాయలు మిత్తి భారం పెట్టడం జరిగింది. పోయిన సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వము 3 లక్షల కోట్ల రూపాయలు మిత్తి ఇంకా రీపేమెంట్ 2 కలిపి 3 లక్షల కోట్ల రూపాయలు తిరిగి మళ్ళా బ్యాంకర్స్కి ఇవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో
రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ ఏదైతే ఇంట్రెస్ట్ కాస్ట్ 13% నుంచి 10 సంవత్సరాలకు తీసుకున్నాడో అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి దీన్ని 7.5%కి తీసుకొచ్చి 30 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటే రాష్ట్రం పైన ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా 23,000 కోట్లతోని రుణమాఫీ చేయించడం జరిగింది. మళ్ళీ ఈరోజు రైతు భరోసా ఏదైతే ఇస్తున్నారో దానికి 18,000 కోట్ల రూపాయలు, సన్న బియ్యం 13,000 కోట్ల రూపాయలు, ఇందిరమ్మ ఇల్లులు ఆల్రెడీ 4 లక్షల ఇళ్ళ కోసము ఇంటింటికి కూడా నల్లా ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. రామకృష్ణాపూర్ ఈద్గాలో సమస్త ప్రపంచంలో ఉన్న ముస్లిం సోదరులందరూ ప్రపంచ శాంతిని కోరుకుంటూ ఏదైతే మొహమ్మద్ ప్రవక్త ఖురాన్లో అండ్ హదీసుల్లో బోధించిన విధంగా ఇస్లాం అంటేనే శాంతికి నిదర్శనం. సో మన భారతదేశం విభిన్న రాష్ట్రాలు, విభిన్న మతాలు, విభిన్న జాతులు మన అందరం కలిస్తేనే ఒక సమైక్య రాష్ట్రంగా భారతదేశం ముందుకెళ్తుంది. సో ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఒక సెక్యులర్ దేశంగా ఉండాలని మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ముస్లిం సోదరుల కోసం రంజాన్ తోఫా ఇవ్వడం జరిగిందో ముస్లిం సమాజం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి రామకృష్ణాపూర్లో గతంలో ఉన్న ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతి కోసం ఎటువంటి పాటుపడలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన చెన్నూరు శాసనసభ్యులు గౌరవనీయులు మంత్రి వివేక్ వెంకటస్వామి గారి చొరవతో ముస్లిం సమాజం రామకృష్ణాపూర్లో వినతి పత్రం ఇచ్చిన వెంటనే మా భగత్ సింగ్ నగర్లోని ఖబ్రస్థాన్కి 15 లక్షలు మంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. మా రామకృష్ణాపూర్ ముస్లిం సమాజం మొత్తం మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మొన్న బిలాలే మజీద్ ప్రార్థనలో పాల్గొనడానికి వచ్చినప్పుడు మన మంత్రి గారికి మా ముస్లిం సోదరులందరూ కలిసి వినతి పత్రం ఇచ్చిన వెంటనే రామకృష్ణాపూర్లో డబుల్ బెడ్రూమ్ దగ్గర ఉన్న ఈద్గాకి కాంపౌండ్ వాల్ కోసం 30 లక్షలు ఇస్తానని చెప్పి సానుకూలంగా స్పందించినందుకు మా ముస్లిం సమాజం మొత్తం మన మంత్రి గారికి హర్షాధ్వానాలతో కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. గతంలో 25 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం కూడా రామకృష్ణాపూర్లో ముస్లిం సోదరులకు చేయని ఒక మంచి పని వివేక్ గారు మంత్రి గారు అయిన తర్వాతనే ఇక్కడ ముస్లిం సమాజం కోసం ఆలోచిస్తూ మా ముస్లింలందరినీ అన్నదమ్ముల్లా హిందూ ముస్లిం సిక్ ఇసాయి హం భాయ్ భాయ్ అనే నినాదంతో కేవలం ముస్లిం సమాజాన్ని ఓట్ల కోసమే కాకుండా సో ముస్లిం సమాజం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 13% ఉందో ఆ కోటా కింద మేము ఏదైతే ట్యాక్సులు కడుతున్నామో అదేవిధంగా మా ముస్లిం సమాజానికి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ ఇవ్వడం వల్లనే ఇవాళ ముస్లిం సమాజం మా పిల్లలు కానివ్వండి ముస్లిం సమాజంలో ఉన్న తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల్లో ఎంతో మంది పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు అయిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మా మంత్రి గారి కార్మిక శాఖ ఉపాధి కల్పన మంత్రి గారి సహకారంతో రాబోయే రోజుల్లో తెలంగాణలో ఏదైతే 12% ముస్లిం సమాజానికి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగిందో ఆ వాగ్దానాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే పూర్తవుతూ ఉందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ముస్లిం సోదరులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక సెక్యులర్ దేశంగా గంగా జమున తైజీబ్ అనే నినాదంతో అన్నిట్లో తెలంగాణ రైజింగ్ అవుతుంది కాబట్టి మనమందరం ముస్లిం సమాజం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండదండలు ఇస్తూ అదేవిధంగా చెన్నూరులో తీసుకున్నట్టయితే మన మంత్రి గారి చొరవతో మన ఒక 50 లక్షల రూపాయలతో చెన్నూరులో మనకు షాదీఖానా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మందమరిలో మన మంత్రి వివేక్ గారి చొరవతో అక్కడ ఖబ్రస్థాన్కి కాంపౌండ్ వాల్కి 30 లక్షలు, ప్లాట్ఫామ్కి 20 లక్షలు. ఈ విధంగా గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం చెన్నూరు నియోజకవర్గంలో ఒక్క నయా పైసా కూడా ఖర్చు చేయలేదని సందర్భంగా తెలియజేస్తూ కేవలం వివేక్ మన వెంకటస్వామి గారు మంత్రి అయిన తర్వాత దాదాపు ముస్లిం సమాజానికి 2 కోట్ల రూపాయలు కేటాయించడం నిజంగా మేము ముస్లిం సమాజం అందరం హర్షిస్తున్నాం. మా ముస్లిం సమాజం ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో మున్ముందు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి మా కాంగ్రెస్ పార్టీ గోపతి రాజన్నకి మా గాళ్ళ సమ్మన్నకి అండ్ మా కౌన్సిలర్లు అండ్ మా సంజయ్ అండ్ మా పల్లెరాజు మెట సుధాకర్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన ముస్లింలు సోదరులు దీక్షలు విరమించి
అత్యంత భక్తి శ్రద్ధలతో ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ వేడుకలను శనివారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ముస్లిం సోదరులు ఉదయం 8 గంటలకు ఈద్గాల వద్దకు భారీగా చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మౌలానా సమ్మద్ ఖురాన్లోని సందేశాన్ని వెల్లడించారు. నెల రోజులు కఠిన ఉపవాస దీక్షలు, దాన ధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో కొనసాగిన రంజాన్ మాసం మహమ్మద్ ప్రవక్త లా ఇల్లాహి ఇల్లాల్లా అనే సూత్రం ప్రకారం మానవులను కష్టాల నుండి కాపాడేందుకు సృష్టించిన ఈ రంజాన్ మాసంను ముగించుకొని ఈద్ ఉల్ ఫిత్ర్ రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగని మతంతో సంబంధం లేకుండా ముస్లింలు ఇంటి వద్ద ప్రతి ఒక్కరికి సేమియా పంపిణీ చేశారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంజాన్ వేడుకలలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గాకు సంబంధించి ప్రహారీ గోడకు 20 లక్షల రూపాయలు మంజూరు చేసి వెంటనే పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాయలింగకు సూచించారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. అందరు ముస్లిం సోదరులు ఇంతకుముందు కూడా చేస్తున్నారు. మాకు ఒక కాంపౌండ్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడే కమిషనర్ ఆదేశాలు ఇచ్చాము. 10 లక్షలు ఆల్రెడీ శాంక్షన్, ఇంకొక 10 లక్షలు ఇచ్చి ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా అతి త్వరలోనే కట్టాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముస్లిం ఒక బోర్వెల్ కావాలి మాకు ఇక్కడ అందరికీ వాడుకోవడానికి. ఆ బోర్వెల్ కూడా అతి త్వరలోనే బోర్వెల్ శాంక్షన్ చేపించి ఈ పని కూడా పూర్తిగా త్వరలోనే చేపడతాం. దీంతో పాటు మన మందమరిలో 50 లక్షలతో ఒక మంచి షాదీఖానా కట్టే శాంక్షన్ కూడా వచ్చింది. ఆ 50 లక్షలతో షాదీఖానా కట్టిస్తున్నాం. ఇక్కడ చెన్నూరులో కూడా ఒక షాదీఖానా కట్టిస్తున్నాం. అన్ని ముస్లిం సోదరులు ఎక్కడైతే ఉన్నారో పెద్ద సంఖ్యలో వారికి సరైన నిధులు కేటాయించి మంచి ఫెసిలిటీస్తో పాటు ఇవన్నీ కూడా కార్యక్రమాలు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చెన్నూరు నియోజకవర్గ ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. మందమరి సిఆర్ క్లబ్ సమీప ఈద్గా వద్ద ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్న మంత్రి. ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాస పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల పట్టణ క్వారీ రోడ్డులో ఈద్గా వద్ద ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే. మంచిర్యాల పట్టణం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ముస్లిం మసీదుల ఇమాంల ముల్లాలకు వేతనాలు ప్రవేశపెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వమే, మాజీ ఎమ్మెల్యే వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.